భారతదేశంలో మనం ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో అయితే ఏం మాట్లాడి తీసుకెళ్ళి బొక్కలో దోసేవాళ్ళు. అదే విడి రోజుల్లో వచ్చేటప్పటికి విపరీతమైన స్వేచ్ఛ. భాష గురించి నార్త్ ఇండియన్స్ను బూతులు తిట్టచ్చు. అదే సందర్భంలో మనలో మనం కలహించుకోవచ్చు. కులాల వారీగా డివైడ్ చేసుకోవచ్చు. వ్యక్తుల వారీగా వివాదాలు సృష్టించవచ్చు. లేదా బూతులు తిట్టి ఆ బూతులకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకోవచ్చు. అలాగే మతాల మధ్యన చిచ్చు పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ చాలా సులభంగా చేసేయచ్చు నాయకుల ముసుగులో. ఆ నాయకులకి వెనకాల వ్యవస్థలు ఉంటాయి. ఆ వ్యవస్థల వెనకాల ఉద్దేశాలు ఉంటాయి. పాపులారిటీ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వీళ్ళందరినీ ఏదన్నా అంటే ఏమైపోతుందో అన్నటువంటి భయం వ్యవస్థలకు ఉంటుంది. ఆ వ్యవస్థల్ని నడిపించేటటువంటి వాళ్ళు చోద్యం చూస్తుంటారు. ఆ పరిస్థితే ఇప్పుడు మనకి తమిళనాడులో భాషా వ్యతిరేక ఉద్యమం, హిందీ భాషా వ్యతిరేక ఉద్యమైన, మహారాష్ట్రలో దాడులు జరిగిన, లేకపోతే తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అయినా ఇట్లా, అలాగే కోమట్లు స్మగ్లర్లు అన్నటువంటి పుస్తకాలు రాసిన ఇవన్నీ ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ప్రపంచంలో మేధావులుగా చలామణి అవుతున్నారు. అలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు నాశనం చేయడం ఎంత సులభం?